వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు పిల్ల వ్లాగ్స్. ఇవాళ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చి గణపతిపాడులో ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి. ఫస్ట్ టైం ఇలా టెంపుల్ని విజిట్ చేసి లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. టెంపుల్ని అయితే చాలా క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూసేయండి. మనమైతే మాగుంట లేఅవుట్లో ఉన్న అన్నమయ్య సర్కిల్ ఆపోజిట్ ఇస్కాన్ ఆర్చ్ అయితే ఉంది కదా, ఆ ఆర్చ్లోంచి స్ట్రైట్ అయితే వచ్చేస్తే అక్కడ హైవే అయితే వస్తుంది. దాని దాటమే గొలగమూడి ఆర్చ్ వస్తుంది. ఆర్చ్లో నుంచి ఎంటర్ అయ్యామంటే ఒక లెఫ్ట్ సైడ్ ఒక టర్నింగ్ వస్తుంది వైఎస్ఆర్ బొమ్మ దగ్గర నుంచి. ఆ టర్నింగ్లో అయితే కనపర్తిపాడు సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అని విన్నాను నేను. ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం కూడా. ఇప్పటివరకు యూట్యూబ్స్లో అలా చూశాను, కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. దగ్గరికి వెళ్తే తప్పితే మనకు తెలీదు ఎలా ఉందనేది. హైవే మీద అయితే వెళ్తున్నాము, అసలు ట్రాఫిక్ ఉంది. అంత భయంకరంగా అనిపించింది ట్రాఫిక్. నార్మల్గా నాకు హైవే మీదకి వస్తే అసలు షివరింగ్ వస్తుంది, ఇంకా ఈసారి ఇంకా ఘోరంగా అనిపించింది అసలు. టెంపుల్కి అయితే దగ్గరలో ఉన్నాము, వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. స్టార్టింగ్లో సుబ్రహ్మణ్యం స్వామి అయితే ఎదురుగా చాలా పెద్ద ఆయన, అసలు 60 feet అంట ఆయన. చక్కగా స్వాగతం ఇచ్చేస్తున్నాడు భక్తులకి. ఓకే, టెంపుల్లోకి అయితే వచ్చేసి బైక్ పార్క్ చేసాం. నాకు ఎందుకో చెప్పులు అక్కడ పెట్టేదానికి నాకు సేఫ్ అనిపించలేదు, అందువల్ల స్కూటీలో డిక్కీలో అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంకా టెంపుల్లోకి వెళ్ళడమే. టెంపుల్లో కూడా చుట్టూ చెట్లు అయితే భలే వేస్తున్నారండి. ఉసిరి చెట్లకి అయితే చాలామంది దీపాలు పెట్టి పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ. స్టార్టింగే సుబ్రహ్మణ్యం స్వామిని అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము. అసలు ఆయన దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బాగున్నాడో తెలుసా. జూమ్ చేస్తాను చూడండి, అసలు చాలా చక్కగా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి పైకి అయితే చూస్తుంటే ఆకాశంలోకి ఉన్నట్టున్నాడు ఆయన. ఇంకో విషయం ఏంటంటే ఎట్టు చూడు నాగశిలలే ఉన్నాయి. నాగదోషాలు ఉన్న వారికి ఇక్కడ నివారణ అయితే చేస్తారంట. టెంపుల్ చుట్టూ ఇలా నాగశిలని చూస్తుంటే బాడీలో తెలియని వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది ఈ టెంపుల్ ఇంత పవర్ఫుల్ అనేది. టెంపుల్లోకి అయితే ఫోన్ అలో లేదు. లోపల అయితే స్వామి చాలా బాగున్నారు అసలు. స్వామివారు అటుపక్క ఇటుపక్క వాళ్ళ భార్యలు అయితే ఉన్నారు. వినాయక స్వామి ఒక సైడు, శివలింగం ఒక సైడు, లోపల గర్భగుడిలో ఉండేవాళ్ళు వీళ్ళంతా. చాలా బాగుంది అసలు. ఇంకా చుట్టూ నాగశిలలు అయితే చక్కగా అలంకరించున్నారు అక్కడక్కడ. అంటే భక్తులు వచ్చిన తర్వాత ఒక నాగశిల వాళ్ళన్నట్టుగా తీసుకొని అలంకరణ చేసి పూలమాలలు వేసి చక్కగా పూజ అయితే చేసుకుంటున్నారు. మన నెల్లూరులో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరు విజిట్ చేసుంటారు. విజిట్ చేయని వాళ్ళు అయితే మిస్ అవ్వకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్ని. ఉసిరి చెట్టు అయితే ఉంది, కానీ ఉసిరికాయలు పైన ఉన్నాయి, కానీ జూమ్ చేసి అయితే చూపించేస్తాం మీకు. ఏవో 1-2 ఉన్నాయి, చాలా వరకు కోసేసినట్టున్నారు అందరూ. ఇంకా టెంపుల్ చుట్టూ బోల్డ్ అని గుళ్ళు అయితే ఉన్నాయి. చిన్న చిన్న గోపురాలతో గుళ్ళు అయితే ఉన్నాయి. కాలభైరవుడు ఉన్నాడు, శనీశ్వరుడు ఉన్నాడు, నవగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ వస్తే మనకి పూజకి ఏమేమి కావాలో అన్నీ అమ్ముతున్నారు. పాలు కానీ అన్నీ అమ్ముతున్నారు. కాకపోతే పాలు ప్యాకెట్ అయితే అమ్మడం లేదు, ఇక్కడ బాటిల్స్ అయితే ఇస్తున్నారు. నేనైతే టెంకాయ కొట్టలేదు, ఇంకోసారి వచ్చినప్పుడు కొడదాంలే అని పాలతో అభిషేకం చేసిన తర్వాత నీళ్ళతో అభిషేకం చేయాలంట ఖచ్చితంగా. ఆ 2 చేశాను. దీపం అయితే వెలిగించాను. ఇంకా ఈ పుట్టలోకి వస్తే మధ్యలో పుట్ట చుట్టూ నాగశిలలు అయితే ఉన్నాయండి. అసలు ఇంకా ఎందుకులేండి, బాడీ షివరింగ్ వస్తుంది, అంత బాగుంది అసలు. విగ్రహాల్లో అంటారు కదా స్వామివారి ప్రతిరూపం అలానే కనిపిస్తుందని, ఆ విధంగా ఉంది అసలు. ప్రతి ఒక్కరూ మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి. నేనైతే మీకు క్లారిటీగానే చూపించాను అనుకుంటున్నా ఈ వీడియోలో. ఇంకేది మిస్ అవ్వలేదు ఈ టెంపుల్లో ఉండేదైతే. ఇప్పుడు మీకు కనిపించేది హోమగుండం. ఇది ఎప్పుడైనా పూజలు జరిగినప్పుడు హోమాలు అయితే అక్కడ వేస్తారంట. టోటల్గా టెంపుల్ని అయితే కవర్ చేసి చూపించాను. ఇంకేదైనా మిస్ చేస్తుంటే కామెంట్లో అడగండి, లేదా చెప్పండి, తెలుసుకుంటాను, చేస్తా ఇంకోసారి జాగ్రత్తగా. అలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. కాసేపు కూర్చొని అయితే బయలుదేరుతాము. వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నేను అప్లోడ్ చేసినవి. ఫస్ట్ టైం అయితే ఇలా లాంగ్ వీడియో చేస్తున్నా. ఏదైనా పొరపాటు అనిపిస్తే మాత్రం ఏమనుకోకండి. అలా స్వామివారి దర్శనం అయితే ఏ ఇబ్బంది లేకుండా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్వామివారు అయితే అసలు ఆకాశంలోకి ఉన్నట్టే ఉన్నారండి. మస్ట్ అండ్ షుడ్ అందరూ విజిట్ చేయండి. ఫైనల్గా ఇన్నైతే దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి బయలుదేరేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.